ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 7వ తారీఖు బుధవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది పరిశీలన చేసినట్టయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో అన్నీ కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2% పైన నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఏడీఆర్స్ నుంచి ఏ ఒక్క స్టాక్ కూడా పాజిటివ్గా అయితే కనిపించట్లేదు, నెగిటివ్ సంకేతాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ నిన్నటి రోజున ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే పిఎస్యు బ్యాంక్, రియాలిటీ, ఎనర్జీ, మీడియా టాప్ లూజర్స్గా ఉండగా ఆటో, ఎఫ్ఎంసీజీలో ఏంటంటే కొంత రికవరీ అనేది కనిపించింది. మొత్తం మీద 90% ఇండిసెస్ పైన ఏంటంటే నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి యూఎస్కి సంబంధించిన వోల్టాలిటీ అయితే చాలా తగ్గింది. ఏషియా మార్కెట్ జపాన్ స్లైట్ ప్రెషర్లో ఉండగా సౌత్ కొరియా, యూరోప్, జర్మన్, లండన్, చైనా, ఫ్రాన్స్, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్, US 500, హాంకాంగ్, రష్యా అయితే మంచి గెయినర్స్ లిస్టులోకి వెళ్ళిపోయాయి. ముఖ్యంగా రష్యా అండ్ హాంకాంగ్ టాప్ గెయినర్స్ లిస్టులో ఉన్నాయి. గ్లోబల్గా అయితే మనకి పాజిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున మెర్క్ అండ్ కో, అమెజాన్, యునైటెడ్ హెల్త్, హనీవెల్ ఇవన్నీ కూడా 2% పైన నెగిటివ్గా అయితే క్లోజ్ అవగా గెయినర్స్లో వెరజాన్, మెక్డొనాల్డ్స్ అనేది కనిపిస్తుంది. అయితే క్లోజ్ అయిన విధానంలో కొంత వీక్నెస్ అనేది సిగ్నిఫికెంట్గా కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే యూఎస్కి సంబంధించిన 10-year నోట్ ఆక్షన్ అంటే 10 years సంబంధించిన బాండ్స్ కూపాన్ రేట్ అయితే తగ్గింది. ప్రీవియస్గా 4.435% ఉండేది 4.342%కి తీసుకొచ్చారు. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ డేటా రిలీజ్ అవుతుంది. దాని తర్వాత ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ గురించి మాట్లాడుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రీవియస్గా 4.5% వడ్డీ రేట్ అయితే ఉంది. అందరూ కూడా 4.5% ఇంట్రెస్ట్ రేట్ అనేది మెయింటైన్ చేస్తుంది ఫెడ్ అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ ఇండియాకి సంబంధించింది చూసుకున్నట్టయితే నిన్నటి రోజున హెచ్ఎస్బిసి వాళ్ళు కాంపోజిట్ పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేశారు. ఇది స్లైట్గా ఇంక్రీజ్ అయింది. అండ్ సర్వీసెస్ పిఎంఐ డేటా కూడా రిలీజ్ చేశారు. ఇది కూడా స్లైట్గా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఏంటంటే కాంపోజిట్ పిఎంఐ కానీ, సర్వీసెస్ పిఎంఐ కానీ అంటే ఇన్ఫ్లేషన్ స్లైట్గా ఇంక్రీజ్ అయింది, విచ్ ఈజ్ ఎ గుడ్ ఫ్యాక్టర్ యాక్చువల్లీ. ఈ వారం మేజర్గా ఏంటంటే యుఎస్, చైనా ట్రేడ్ టాక్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇది అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ యొక్క నెగోషియేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది. రెండవది ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు గురించి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో హుడ్కో, ఏపీఎల్ అపోలో, కోల్ ఇండియా, ఎంఆర్ఎఫ్, డాబరు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, వోల్టాస్, టాటా కెమికల్స్ అనేది రిజల్ట్స్ అయితే ఈరోజు ఇవ్వనున్నాయి. వీటిల్లో ఏంటంటే స్ట్రాంగ్ వాలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సిడిఎస్ఎల్, మణపురం, ఆర్బిఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్టులోకి వెళ్ళిపోయాయి. వీటిల్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయకూడదు. ప్రాబబ్లీ సించిన్, బంధన్ బ్యాంక్ కూడా బ్యాన్ లిస్టులోకి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే హీరో మోటార్ కార్ప్ అనేది టాప్ గెయినర్స్ లిస్టులో ఉండగా అదాని ఎంటర్ప్రైజెస్, ట్రెంట్, ఎస్బీఐ లైఫ్, బీపీసీఎల్ ఇలా చాలా స్టాక్స్ నిన్న నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. ఇండివిజువల్ స్టాక్స్ బయోకాన్, యునైటెడ్ స్పిరిట్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉండగా మ్యాక్స్ హెల్త్, పాలీక్యాబ్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఇండియన్ హోటల్స్, బ్యాంక్ ఇండియా, యూనియన్ బ్యాంక్, సీజీ పవర్, ఐఆర్ఈడీలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉండగా పాలసీ బజార్, ఎన్బిసిసి, ప్రెస్టేజ్, సాయింట్, ఐఆర్బీలో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక పార్టిసిపెంట్స్ ఏ విధంగా పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు అనేది బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే లాంగ్ సైడు 11%, షార్ట్ సైడు 66% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద మార్కెట్స్ కిందకి వెళతాయి అని చెప్పేసి షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసినట్టు మనకి ఇక్కడ డేటా అనేది చెప్తూ ఉంది. ఇక నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం ఇంటర్ప్రిటేషన్ చేసినట్టుదే నిన్నటి రోజున నిఫ్టీ ఫ్యూచర్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయింది. అయితే ఇక్కడ ఏమి అడ్వైస్ చేస్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. అంటే మార్కెట్ ఇంకా కొద్దిగా కిందకి వెళుతుంది అన్న ఉద్దేశంలో పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు అని చెప్పేసి ఈ డేటా అనేది చెప్తూ ఉంది. ఇక ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. ప్రొపరేటరీ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ లెవెల్ డేటా చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫ్యూచర్ అయితే షార్ట్ చేశారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ పెద్దగా యాక్టివ్గా లేరు. స్టాక్స్లో స్లైట్ బేరిష్ సెంటిమెంట్ అనేది అంటే సెల్ చేశారు. ఇక ఎఫ్ఐఎస్ 3,795 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసి పెట్టారు. డిఐస్ 1,398 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా బై చేస్తూ వస్తూ ఉన్నారు కన్సిస్టెంట్గా. దట్ ఈజ్ ఏ గుడ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు.
ఇక ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి 3.6% రైజ్ అయింది. ఇండియన్ మార్కెట్స్లో వోలటాలిటీ అనేది పెరిగింది. అయితే దీనికి గల కారణాలు ఏంటంటే ఫెడ్ వడ్డీ రేట్ల గురించి, రెండోది వచ్చేసరికి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఈ యొక్క యుద్ధం గురించి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది తీసుకున్నట్లయితే నిన్నటి రోజునైతే నెగిటివ్గా క్లోజ్ అయింది. బట్ అగైన్ ఈరోజు గ్యాప్ అప్ అయింది. ప్రస్తుతానికి 400 పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఇక్కడ మనం మార్క్ చేసి పెట్టుకున్నాం. ప్రస్తుతానికైతే గ్యాప్ అప్ అనేది అడ్వైస్ చేస్తుంది గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం. బట్ ఎనీహౌ మనం వాచ్ చేయాల్సింది 24,400 రెసిస్టెన్స్ ఉంది. ఇమీడియట్గా మనకి 24,290 అనేది సపోర్ట్ ఉంది. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 24,214 దాకా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా 55,500 రెసిస్టెన్స్ ఉంది. ప్రస్తుతానికి 54,582 అనేది రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. డౌన్ సైడ్ అయితే 53,888 దాకా రావడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి మనకి 80,485 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉంది. ఆ సపోర్ట్ అయితే బ్రేక్అవుట్ అయింది. ప్రాబబ్లీ మనకి ఎనదర్ సపోర్ట్ లెవెల్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసరికి 80,238. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. బట్ చాలా వోల్టైల్గా ఉంది. చూడండి, ఎక్కడైతే హై క్లోజ్ అయిందో అక్కడి నుంచి కూడా సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ సెట్ టు బి వోల్టాలిటీ. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ జోన్ ఏదైతే ఉంది, ఇది ఒక రకంగా రిజెక్షన్ జోను. ఆ జోన్లో కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది నెగిటివ్గా. బట్ ఈరోజు ఏం జరిగిందంటే ఇక్కడ ఓపెన్ అయిందనమాట. దీన్ని మనం గ్యాప్ డౌన్ అంటాం. అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అక్కడ నుంచి కూడా బయింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. మనం చూస్తున్న సమయానికి 62 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఎనీహౌ 24,352 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచరు 24,431 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. దగ్గర మనకి ఒక 70 పాయింట్ల దాకా నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ఏంటంటే మనం ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ స్టాక్స్ బిఎస్సి, ఎన్ఎల్సి ఇండియా, జిఎండిసి, జీపీ పెట్రోలియం, హెచ్పిసిఎల్, గోద్రేజ్ కన్స్యూమర్, కేఈఐ ఇండస్ట్రీస్, పేటీఎం, మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ఇవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అందుకని ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో మాత్రం బాయ్ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్స్లో సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. అంటే బ్రాడర్ పిక్చర్లో ఏంటంటే బులిష్గా ఉంది, బట్ షార్ట్ టర్మ్లో బేరిష్గా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. నిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీలో స్ట్రాంగ్ బై ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. ఇండియన్ మిలిటరీ ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ చేసింది. పాకిస్తాన్కి సంబంధించిన డిఫరెంట్ లొకేషన్స్లో ఎయిర్ స్ట్రైక్స్ అనేది స్టార్ట్ చేసింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ బ్రాడర్ పిక్చర్లో మార్కెట్స్ అనేది ఎలా ఉంది అనేది చూస్తే చూడండి, ఇండియాకి పాకిస్తాన్కి జియోపొలిటికల్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. బట్ ఏడిఆర్స్ నుంచి ఒక్క స్టాక్ కూడా పాజిటివ్గా లేదు. ఇది నెగిటివ్ సంకేతాలు ఇస్తూ ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టు ఈరోజు గ్యాప్ డౌన్ అయింది. బట్ గ్యాప్ డౌన్ అయిన దగ్గర నుంచి కూడా రికవరీ అయితే కనిపిస్తుంది. దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర మాత్రమే మనం బయింగ్ యాక్టివిటీ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఎనీహౌ ఈ యొక్క జియోపొలిటికల్ ఇష్యూ, ఈ యుద్ధ వాతావరణం అనేది ఉంది కాబట్టి డెఫినెట్గా మనం కొద్దిగా కాషియస్గా ఉంటే బెటర్ అనేది ఈ రోజుకి నా అభిప్రాయం. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.